నమస్తే, వెల్కమ్ టు యోయో గ్లాన్స్. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ గురించి యూత్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉన్నత చదువులు చదువుకొని కూడా ఇష్టంతోనో ఆకర్షణతోనో చేస్తున్న పనులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వినూత కోట. ఈమె శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్. శ్రీనివాస్ అలియాస్ రాయుడు. ఈ శ్రీనివాసులు రాయుడు అనే పేరు ఎలా వచ్చిందనటానికి పెద్ద స్టోరీయే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక్కడ శ్రీనివాసులు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. దీంతో ఆయన పేరును రాయుడుగా మార్చుకున్నాడు. అప్పుడు ఆయన వయసు ఓ 15 ఏళ్ళు ఉండొచ్చు. అప్పటి నుంచి అందరూ రాయుడు అనే పిలుస్తారు. శ్రీనివాసులది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కజపాలెం. ఇతని సొంత మామ వైసీపీలో ఉన్నారు. సర్పంచ్గా 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. అయినా కూడా తాను పవన్ ఫ్యాన్ అనే చెప్పుకునేవాడట. 2018లో వినూత రాజకీయాల్లోకి వచ్చారు. ఇక శ్రీనివాసులు పవన్ను దగ్గర నుంచి చూడొచ్చు అన్న ఒకే ఒక్క కారణంతో డ్రైవింగ్ నేర్చుకొని మరీ ఆమె వద్ద డ్రైవర్గా చేరాడు. ఆ తర్వాత జనసేన సభ్యత్వం తీసుకోవటమే కాదు, దాదాపు 200 మందికి పైగా యూత్ను జనసేనలో చేర్పించాడు. రాయుడిని అభినందిస్తూ వినూత గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇక ఈ రాయుడు కేవలం డ్రైవర్ మాత్రమే కాదు, పర్సనల్ అసిస్టెంట్, సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తాడు. అప్పుడప్పుడు ఇంట్లో వంట కూడా చేసేవాడట. వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని రకాల పనులు చేసినా ఆయనకు వినూత 2025 మార్చి వరకు ఇచ్చిన జీతం కేవలం 5,000 రూపాయలు మాత్రమే. నిజానికి రాయుడికి చదువు రాదు అన్నట్లు కాదు, ITI వరకు చదువుకున్నాడు. ఆ ఫీల్డ్లో మంచి జాబ్ వస్తుంది. కానీ పవన్ మీద ఉన్న అభిమానంతో 5,000 రూపాయల జీతం వచ్చే జాబ్లో జాయిన్ అయ్యాడు. రాయుడు కోరుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ కలిశాడు. చిరంజీవి నాగబాబులను కూడా కలిసి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నాడు. రాయుడికి చిన్నతనంలో తన తల్లి చనిపోయింది. తండ్రి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దీంతో అమ్మమ్మ మేనమామనే రాయుడు తన చెల్లి కీర్తిని పెంచి పెద్ద చేశారు. కీర్తికి పెళ్లి కూడా చేసేశారు. సొంత చెల్లితో కాకుండా వినూతతోనే మొదట రాఖీ కట్టించుకునేవాడట. వినూత కూడా రాయుడిని తమ్ముడుగా ఓన్ చేసుకుంది. అంతేకాకుండా రాయుడు తన చేతి మీద జనసేన సింబల్తో పాటు వినూత అక్క అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఈ టాటూనే మృతదేహం రాయుడుగా గుర్తించేలా చేసింది. అతన్ని చంపిన వారిని పట్టుకోవటానికి ఆ పచ్చబొట్టే లీడ్ ఇచ్చింది. జూలై 8న చెన్నై 7 వెల్స్ పోలీస్ స్టేషన్కు ఒక వ్యక్తి ఫోన్ చేసి డ్రైనేజ్ కాలువలో ఓ యువకుడి శవం పడుందని సమాచారం ఇచ్చాడు. స్థానికులే మృతదేహాన్ని బయటకు తీశారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు అది ఖచ్చితంగా హత్య అని అర్థమైంది. ఎందుకంటే అతని మెడకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలున్నాయి. కాలు విరిగింది. అలాగే అతని చేతికి జనసేన పార్టీ గుర్తు, వినూత అక్క టాటూస్ ఉన్నాయి. వాటిని బట్టి అది ఏపీ కేసు అని కనిపెట్టారు. అలాగే మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారు. అనంతరం వినూత ఎవరో కనిపెట్టారు. ఇంతలోనే పోస్ట్ మార్టం రిపోర్ట్లో హత్య అని తేలింది. దీంతో CCTV ఫుటేజ్ను పరిశీలించారు. అందులో జూలై 7న మహేంద్ర కార్లో 4 వ్యక్తులు వచ్చి మృతదేహాన్ని పోమ్ నదిలో పడేసినట్లు రికార్డైంది. ఆ కారును ట్రేస్ చేస్తే అది తిరుత్తన్లో ఏ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. పోలీసులు కారును సీజ్ చేసి విచారణ చేపట్టారు. అందులో చనిపోయిన పర్సన్ CH శ్రీనివాసులు వినూత దగ్గర పనిచేశారని కూడా తెలుసుకున్నారు. వినూత కోట, ఆమె భర్త చంద్రబాబు మరో 3గురితో కలిసి ఈ హత్య చేసినట్లుగా చెన్నై పోలీసులు తేల్చారు. మిగతా 3గురిలో కూడా జనసేన పార్టీకి చెందిన వారే కావటం విశేషం. అందరూ కూడా నేరం చేసినట్లు ఒప్పుకోవటమే కాదు, ఎందుకు చేశామో కూడా చెప్పారు. అయితే ఈ వినూతను ఎవరో ఇబ్బంది పెట్టారని చెప్పి అప్పట్లో పార్టీ అధినేత పవన్ బహిరంగ సభలో ఆమె పేరు తీసి మరీ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కూడా విజయవాడకు వచ్చిన ప్రధాని మోడీకి ఆహ్వానం పలికింది. ఆమెకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఎవరు వినూత అనే విషయానికొస్తే ఆమె పుత్తూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆమె తండ్రి నగరం భాస్కర్ 2018 వరకు రేణిగుంట పట్టణ వైసీపీ అధ్యక్షుడు. వినూత, ఆమె భర్త మెక్సికోలో సాఫ్ట్వేర్లుగా పనిచేసేవారు. వీరికి దాదాపు 10 లక్షల వరకు జీతం వచ్చేది. జనసేన పార్టీకి ఆకర్షితులైన వీరు జాబ్ మానేసి ఇండియాకు వచ్చారు. తన తండ్రి కూడా జనసేనలో మంచి భవిష్యత్తు ఉంటుంది. వైసీపీకి రాజీనామా చేసి కూతురుతో కలిసి పవన్ పార్టీలో చేరారు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ డిపాజిట్లు కూడా దక్కలేదు. 2024 ఎన్నికల్లో కూడా శ్రీకాళహస్తి టికెట్ వినూతకే ఫైనల్ అయింది. ప్రచారాలు కూడా గట్టిగా చేశారు. ఆస్తులు అమ్మి మరీ డబ్బులు ఖర్చు చేశారు. కానీ పొత్తులో భాగంగా ఆ టికెట్ టీడీపీకి వెళ్లిపోయింది. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ తనేడు సుధీర్ రెడ్డికి టికెట్ రావటం, ఎమ్మెల్యేగా గెలవటం కూడా జరిగిపోయాయి. అయినా కూడా 2029 ఎన్నికల్లో టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో వినూత యాక్టివ్గా ఉంటున్నారు.
నియోజకవర్గంలో తిరుగుతున్నారు. వివిధ కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. ఇవన్నీ గిట్టని సుధీర్ రెడ్డి రాయుడిని స్పైగా వాడి తన సీక్రెట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడని, మార్చిలో తన బెడ్రూమ్లో రాయుడి ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టడాన్ని విచారణలో వినూత చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే జూన్లో వినూత రాయుడికి జీతం ఎందుకు పెంచారన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే సుధీర్ పేరును కూడా చేర్చారు. ఒకవేళ రాయుడు నిజంగానే స్పై చేస్తుంటే అప్పుడే ఉద్యోగుల నుంచి తీసేయాలి, ఎందుకు తీయలేదు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసులు సైతం వినూత నగదు లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. వీటి గురించి రాయుడికి ఏమైనా తెలుసా అనే వేలో కూడా విచారిస్తున్నారు. అయితే వినూత ఆమె భర్త మాత్రం రాయుడు సుధీర్కు స్పైగా చేస్తున్నాడని తెలుసుకొని మా పార్టీ అధిష్టానానికి చెబితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ వద్దు, ఉద్యోగాల నుంచి తీసేయమన్నారు. వినూత మాత్రం ఉద్యోగం నుంచి తీసేసి అతన్ని తన వద్దే పెట్టుకుంది. అంతేకాకుండా సుధీర్కు ఏం చెప్పావో చెప్పు అంటూ అతన్ని కొట్టడం కూడా జరిగింది. అప్పుడు ఇంట్లో వాళ్లను పిలిపించారు, కానీ రాయుడితో పర్సనల్గా మాట్లాడనివ్వలేదు. ఇదే క్రమంలో తన ప్రాణాలు కాపాడుకోవటానికి వాష్రూమ్కి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఇంతలోనే వినూత భర్త చంద్రబాబు డ్రిల్లింగ్ మిషన్తో తలుపు తీసి రాయుడిని గొలుసులతో గొంతు నులిమి చంపినట్లుగా విచారణలో తేలిందని తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. అయితే వినూత సుధీర్ మీద ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటే మాత్రం ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెబుతోంది. దీనిపై ఎమ్మెల్యే సుధీర్ కూడా స్పందించారు. రాయుడి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అలాగే రాయుడు గురించి తనకు తెలియదని, వినూతతోనే ఇంటికి వచ్చేవాడని, ఇందులో రాజకీయ కోణం లేదని, అంతా వ్యక్తిగతమే అని తేల్చేశారు. ఇప్పటి వరకు విన్నారు కదా. ఈ మొత్తం ఎపిసోడ్లో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.